నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో విజయమ్మ గారు అయితే షర్మిల గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే తను కాంగ్రెస్ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా నియమించబడడం జరిగింది. సో అసలు ఆ బంపర్ ఆఫర్ ఏంటి, అసలు ఏమేమి అంశాల మీద అయితే తన ఒక కూతురు కోసం నిలబడే అవకాశాలు ఉన్నాయో దాని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు వింటుంటే ఏంటంటే ఏపీలో కాంగ్రెస్ ఏపీ పిసిసి ఉన్న షర్మిల గారిని నియమించడం జరిగింది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ తరపున షర్మిల గారితో పాటు విజయమ్మ గారు కూడా ప్రచారంలోకి వస్తారా రారా? అసలు అంటే ఇది జగన్కి షాక్ అన్నట్టేనా? ఒకవేళ వచ్చే అవకాశం ఉందమ్మా. అప్పుడు ఇవాళ షర్మిల గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వటం అనేది దాదాపు ఖరారైపోయినట్టే, దాదాపుగా. ఎందుకంటే రుద్రరాజు గారిని ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ని రాజీనామా చేయించేశారు. రాజీనామా చేయించేశారంటే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని. ఆ కొత్త అధ్యక్షురాలు ఎవరో కాదు, షర్మిల గారే. ఇక ఇంతకుముందు ఆమె షర్మిల గారిని పిసిసికి అధ్యక్షురాలుగా పంపిస్తారా, లేకపోతే ఏఐసిసి ప్రతినిధిగా పంపి ఉన్నత స్థాయి ఓ జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పంపిస్తారా అని కొంత డోలాయమానం పరిస్థితి అయితే ఉండింది, ఎట్లా పంపించాలి అనే దాని మీద. అందులోనూ షర్మిల గారు హెడాన్ పోటీ, అంటే సరాసరి ఢీ కొంటారా జగన్ గారిని, లేకపోతే ఓన్లీ ఒక స్థాయి వరకే ఢీ కొంటారా అని కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక రాజశేఖర రెడ్డి గారికి సొంత బిడ్డలు, ఒక ఆమె కూతురు, ఒక ఆమె కొడుకు. కాబట్టి కొన్ని పరిమితులు పెట్టుకునే ఆయన్ని విమర్శిస్తుందా, లేకపోతే పరిమితులు బేషరతుగా ఎదుర్కొంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎన్ని అన్యాయాలు ఎదుర్కోవాలో, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో, ఎన్ని నష్టాలు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని రకాలైన ఇబ్బందులు అన్నీ చూసింది. ఏ విధంగా కూడా ఆయన ఈమెకి రాజీకి రాలేదు. ఎంతమందితో ఏ విధమైన బంధువుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈమెకే కాదు, తల్లికి కూడా ఈక్వల్గా అన్యాయం జరిగింది సమానంగా. ఇప్పుడు షర్మిలమ్మ గారికి ఎంత అన్యాయం జరిగిందో విజయమ్మ గారికి కూడా అంతే అన్యాయం జరిగింది. అసలు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి ఆస్తికి విజయమ్మ గారు సహజ వారసురాలు. ఫస్ట్ ఆమె వారసురాలు అయిపోద్ది ఆటోమేటిక్. కానీ భర్త లేనప్పుడు భార్య వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే కుమారుడికి వెళ్ళిపోయింది. అది బాగా చెప్పావమ్మా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన ముఖ్యమంత్రి కావటం వలన, ఆయనకున్న అధికారం వలన అన్ని ఆస్తులు ఆయన చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ వీళ్ళు మాట్లాడగలిగే దశ లేదు. ఇంకోటి ఏంటంటే తల్లి కాబట్టి ఆ ప్రేమ చొప్పును కూడా ఇతరుల మీద వెళ్ళినంత స్పీడ్గా కొడుకు మీద ఏ తల్లి వెళ్ళలేదు కదమ్మా. తర్వాత అట్లాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో బయటికి చెప్పుకోలేక మింగలేక విజయం గారు కూడా అవస్థపడుతున్నారు. ఆ విషయం ఆమె దాచుకోవట్లేదు. ఆమె కొన్ని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బంధువులకి, ఆత్మీయులకి అందరికీ చెప్పుకుంది. ఒకసారి ప్రెస్ ముందు కూడా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపాలన ఎలా ఉందంటే ఆ విషయం ఇక్కడ ఎందుకు బాబు, అది ఆ సందర్భం అన్నట్టుగా సున్నితంగా తిరస్కరించింది. అంటే ఆమె వ్యతిరేకమైన వ్యాఖ్య చేస్తే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అట్లా అని చేయకుండా చెప్పడానికి కూడా వీలు లేక నర్మగర్భంగా తప్పించేశారు. కానీ పూర్తిగా అది తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ షర్మిల గారు కనుక విజయం సాధించి ఈమె ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా కనుక కాగలిగితే ఆమె వచ్చిన వ్యూహం ప్రకారం ఒక రకంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని టచ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ అనుకోని ఎదురు దెబ్బ తగిలింది అనేక కారణాల వల్ల. రాజకీయ పరిస్థితులు అనుకూలించలేదు. ఒకసారి అనుకూలించినట్టు ఇంకోసారి అనుకూలించదు. ఇప్పుడు కాశ్మీర్లో యాపిల్ పండింది కదా అని గోదావరి కనిలో వెళ్ళాం, మనం రామగుండంలో వెళ్ళాం. క్లైమేట్ అనేది అవ్వాలి కదా. అట్లాగే గోదావరి కనిలో మనకు బొగ్గు దొరుకుతుంది కదా అని కాశ్మీర్లో తవ్వితే పడదు, ఎక్కడిదక్కడే. అట్లాగే ఆమెకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలించిన వాతావరణం తెలంగాణలో షర్మిల గారికి అనుకూలించలేదు. దాంతో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 2.5 సంవత్సరాల తీవ్రమైన ప్రయత్నం కూడా బుగ్గిపాలైనట్టు అయిపోయింది. ఆమె ఉనికే తెలియని పరిస్థితికి వచ్చింది. ఇక ఆమె ఆర్థికంగా కూడా పార్టీని నడపలేని పరిస్థితిలో కాంగ్రెస్లో విలీనం చేసుకుంటానికి వెళ్తే కూడా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళడ్డం పెట్టాడని ఆమె కొంత గుర్రు ఉంది ఆయన మీద. సరే, ఇదంతా అయిపోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మళ్ళీ ముందేమో ఇది అయిపోయింది. అప్పుడు ఆమె బేషరతుగా ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ప్రకటించింది. దాని మూలాన 30-35 స్థానాలు గెలుపుకి మేము సహకరించామని ఆమె చెబుతుంది.
సరే అది ఎట్లాగన్నా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇప్పుడు కర్ణాటకలో మేము విజయం సాధించాం, ఇక్కడ సాధించాము, ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల గారు నాయకత్వంలో చేసే ప్రయత్నానికి నా వంతు సహకారం ఇక్కడ నుంచి ఉంటుందని చెప్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి కూడా అప్పటి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా ప్రయత్నం చేశాడు. ఆ విధంగా పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి చేయదలుచుకుంటే. కాబట్టి అందులో ఒకే పార్టీ కాబట్టి షర్మిల గారిని ఆమె రేవంత్ రెడ్డి గారు కూడా నాకు కొంత ఇబ్బంది పెట్టాడనే ఆరోపణ చేసింది. కాబట్టి అమ్మ నాకు తెలంగాణలో నువ్వు వస్తే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందని ఆపే తప్ప నీ మీద నాకు వ్యతిరేకత లేదు, నీ ప్రభావం నీ శక్తి అక్కడ చూపించు, నేను కూడా నీకు సహకరిస్తానని చెబుతున్నాడు. కాబట్టి మీరు అన్నట్టు రేపు షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్ వచ్చి డైరెక్ట్గా అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఏంటి, కుటుంబంలో ఆయన చేసిన పాత్ర ఏంటి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పాత్ర ఏంటి, తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం రాజన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అయ్యిందా, ఆ విధానాలు రాజన్న కోరుకున్నయేనా, తర్వాత ప్రజల మీద జరిగిన దాష్టికాలకి వీళ్ళు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా, అలాగే ప్రతిపక్ష నాయకుడిని అక్రమ అరెస్ట్ చేయటాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా, ఇవన్నీ చూస్తారు. ఈ ప్రజలు అందరి మీద అరెస్ట్ చేసినప్పుడు కొత్త ఉడికిపోయారు. కానీ ప్రతిపక్ష నాయకుడిని కూడా అంతకన్నా హీనంగా అరెస్ట్ చేసి చట్టాన్ని పాటించకుండా అక్రమంగా ప్రజలకి ఇక రక్షణ లేదని అర్థమైపోయినప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం నెక్స్ట్ అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చాలా గట్టిగా మనసులో నాటుకుపోయింది. మొన్న ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని ఎంత పట్టుదలతో ఓడించారో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతకన్నా కూడా వరస్ట్ ఓటమి ఎదురు కాబోతుంది. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాజా అది వ్యతిరేకత తెచ్చుకున్నాడు ఆయన. అది ఆ ఎమ్మెల్యేల రూపంలో చూస్తున్నాడు, ఎంపీల రూపంలో చూస్తున్నాడు. ఇవాళ మోడీ గారు కూడా అక్కడ కలిశాడు. కానీ అది ఏం జరిగిందో మనం తర్వాత అది మాట్లాడదాం, ఇంకా మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అక్కడి నుంచి. అయితే నేనేం చెబుతున్నానంటే షర్మిల గారికి సంబంధించి తల్లిగా విజయమ్మ గారు షర్మిల గారికి ఎక్కువ అవకాశం మద్దతు ఇస్తుంది అనేది పార్టీ వర్గాల ద్వారా, అంటే విజయలక్ష్మి గారి కుటుంబ వర్గాల ద్వారాను తెలుస్తుంది. ఏంటంటే ఆమె విజయలక్ష్మి గారి వైపే నిలబడుతుంది, న్యాయం షర్మిల వైపు ఉందనేది విజయమ్మ గారు కూడా స్థిర నిర్ణయంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అతను సరైన విధానాలు పాటించట్లేదు, ప్రజల పట్ల లేదు, కుటుంబం పట్ల లేదు, ఎవరి పట్ల కూడా లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి శ్రేయోభిలాషులు కూడా బంధువుల్ని అందరినీ దూరం చేసుకున్నాడు అనే మాట ఆమెకు అర్థమైంది. కాబట్టి షర్మిల వైపే ఆమె నిలబడే అవకాశం గట్టిగా ఉంది. కాబట్టి దీనివల్ల ఇప్పుడు విజయమ్మ గారు జగన్కి వ్యతిరేకంగా ఉంటే అంటే పరిణామాలు ఎలా ఉంటాయి సార్? అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అమ్మ. ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. దాన్ని ఇంకా బలపరుస్తూ విజయమ్మ షర్మిల గారు కూడా వ్యతిరేక పార్టీగా వచ్చారంటే ప్రజలు మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనుకుంటారు. ఇంకా ఏమాత్రం ఇక సందిగ్ధత ఉండదు అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు అర్థమైపోతే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా అర్థమైంది ఇతను సరైన రూట్లో వెళ్ళట్లేదు, మన పట్ల వెళ్ళట్లేదు, రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత అభిమానుల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం పట్ల ఉన్న అభిమానుల్ని దూరం చేసుకున్నాడు. కాబట్టి ప్రజల్ని దూరం చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన అరెస్ట్ చేయటాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు. రెండోది ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కూడా పేరు మార్చాడు కదమ్మా. ఇప్పుడు విజయమ్మ గారు లాంటి వాళ్ళు, షర్మిలమ్మ గారు లాంటి వాళ్ళు ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా ఒక రాజకీయ నాయకుడు, ఒక చరిత్ర సృష్టి ముఖ్యమంత్రి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని కనుక వచ్చే ప్రభుత్వాలు మారిస్తే ఎంత తప్పో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి తప్పే చేశాడు. తప్పు చేయటమే కాకుండా పోనీ అది ఎవరిదన్నా మహాత్మా గాంధీదో ఇంకెవరిదన్నా పేరు పెట్టాడా, వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు. ఇన్ని పథకాలకు పెట్టిన తర్వాత ఆఖరికి అది కూడా పెట్టాలా? ఎంతకు ముందు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన పేరు పెట్టారు దానికి. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి పెట్టుకోవటానికి ఇప్పుడు మనం తిన్నది మనం కక్కి మళ్ళీ వెళ్ళి మనం తినం కదా, అది అట్లాంటిదే. ఇప్పుడు అసహ్యంగా అనిపించిన చెప్పడానికి ఇప్పుడు విజయం గారు కూడా అదే ఫీల్ అవుతారు. అది తప్పు. ఎవరైనా ఇది ఉంది కాసు బ్రహ్మానంద రెడ్డి కేబీఆర్ పార్క్ ఎవరన్నా మారుస్తారా? విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎవరన్నా మారుస్తారా? ఎన్టీఆర్ స్టేడియం ఎవరన్నా మారుస్తారా? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ని ఎవరన్నా మారుస్తారా? ఇవన్నీ కూడా చరిత్రలో పెట్టేసిన వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అనేది ముఖ్యం కాదు. ఆ సమైక్య రాష్ట్రంలో వాళ్ళు సేవ చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి విలువ. అవునా కదా? అది అక్కడ తప్పు చేశాడు కొన్ని. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఈయన కన్నా కూడా ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఇవాళ చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.